నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్కారం. నాన్ వేషన్ రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అసలు పాకిస్తాన్తో మన యుద్ధం ఏంది? పాకిస్తాన్ మన రూపాయలో వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళకి, మన రూపాయి అంటేనే. కావాలంటే ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేద్దాము, పాకిస్తాన్ లాంటి చిన్న శత్రువుతో మన యుద్ధం ఏంటి అని ఒక వీడియో చేసిండు. ఏమంటారు దీనిపైన, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా చదువుకున్న వాళ్ళ గురించి ఏదైనా చెబితే మాట్లాడుకోవచ్చు. చదువు సందే లేని ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మనం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయడం ఏంటి? ప్రపంచ యాత్రికుడు కదా వాడి బోందా, వాడి ప్రపంచ యాత్రికుడు అయితే వాడి గురించి మాట్లాడాలా? ఇప్పుడు ఊరికి దేశానికి ఎందుకైనా పనికొస్తాడా వాడు? ఒక్కసారి నిలబెట్టు, దేనికైనా పనికొస్తాడా? రే మీరు ఎక్కడ ఉంటారో, మేము ప్రపంచం మొత్తం తిరుగుతా నేను కదా. ప్రపంచం మొత్తం తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే అక్కడ ఏవే ఉన్నాయి అనేవి ఎడ్యుకేట్ చేయడానికి వీడియోస్ పెడతారు. వీడు అక్కడ ఎక్కడ బూత్ ఉందో అక్కడికి వెళ్తాడు. ఎక్కడెక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ మన దగ్గర బూతు పదాలతో వాడే పదాలతో అక్కడ రెస్టారెంట్ పేర్లు ఉన్నాయి, ఫుడ్ పేర్లు ఉన్నాయి, ఐటమ్స్ పేర్లు ఉన్నాయి, అవి మాత్రమే చూపిస్తాడు. మీకు అర్థమైందా? ఇట్లాంటి బూతోని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? ఏ వైన్ షాప్ వెనకాల గొడవలు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే చిల్లర గాళ్ళు అందరూ ఉంటారు. వీడి ఫాలోవర్స్ అందరు చిల్లరగాళ్ళేగా. నాన్ వెజ్ ఫాలోవర్స్ అందరు చిల్లరగాళ్ళు. అంటే ఇట్లా వీడే చిల్లరా, వీడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా. ఇప్పుడు వీడేంటి, వాళ్ళ అమ్మని ఎల్లని తిట్టాడు, మన పరేషన్ బాయ్స్. అవునా? ఎవరు తిడతారు అలాగా? చీపు గాళ్ళేగా. మరి చీపు గాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ చీపు గాళ్ళే ఉంటారు. అందుకే వీడి ఫాలోవర్స్ని కూడా నేను తిడతా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారు మీరు అని. ఏం నేర్చుకుంటున్నారు మీరు కూడా? రేపు మీ ఇంట్లో వాళ్ళని అలాగే అంటారు ఇట్లాంటి వాళ్ళని చూస్తే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత రంజాన్ టైంలో అలీగారిని టార్గెట్ చేశాడు. అవును. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? నాగార్జున గారిని ఉగ్రవాది అన్నాడు. అవును. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో తీసుకొచ్చి మెలికలు పెట్టి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ని వీళ్ళ చేత ప్రమోట్ చేయించుకుంది ఉగ్రవాద సంస్థలు. అంటే ఉగ్రవాద సంస్థలకి వీళ్ళు డబ్బులు తీసుకొని ఇలాంటివన్నీ చేసి వీళ్ళ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అసలు వీళ్ళని తీర్చిదిద్దిన నాగార్జున పెద్ద ఉగ్రవాది సంస్థకి నా లీడర్ అని చెప్పాడు, ఏటేటో తెచ్చేసి. వీడు యాక్చువల్గా వీడు చదువులేనోడని ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను నేను అని అంటే, మొన్న ఒక క్రూజ్ షిప్ ఏదో ఎక్కి చూసారండి, ఒకప్పుడు ఇదే షిప్లో నేను హౌస్ కీపింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఇదే షిప్లో నేను రాజసంగా తిరుగుతున్నాను, టైం అలా వస్తుంది అప్పుడప్పుడు అని చెప్పాడు. మంచి విషయమే, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ నేను కట్ చేసింది ఏంటంటే, హౌస్ కీపింగ్ చేసేవాడిని. హౌస్ కీపింగ్ ఎందుకు చేసావు? నీకు వేరే ఉద్యోగాలు రావు కాబట్టి. ఎందుకు రావు? నువ్వు చదువుకోలేదు కాబట్టి. సో నీకు చదువు సందే లేదు కాబట్టే నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా నీకు బుద్ధి రావట్లా. బుద్ధి రాక అక్కడ బూతు మాత్రాన్నే చూస్తున్నావు. బికాజ్ నువ్వు బూతు కాబట్టి. నువ్వు నోరు తెరిచిన బూతేగా. చదువుకున్న వాళ్ళు అలా మాట్లాడరుగా. అండ్ నౌ ఇప్పుడు చదువు సందే లేనోడు దేశ జీడిపి గురించి చార్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసే మనం ఏంటి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం ఏంటి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పనా, వీడు ఉగ్రవాది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే బెట్టింగ్ సంస్థల నుంచి డబ్బులు వచ్చినవన్నీ ఉగ్రవాద సంస్థలు అన్నావు. నీకెలా తెలుసు? నీకు వాళ్ళకేంటి సంబంధం? నెక్స్ట్ మళ్ళీ మెట్రో ట్రైన్ మీద అది తిరుగుతుంది బెట్టింగ్. సో ఎల్ఎన్టీ ఎండీకి, అలాగే డీజీపీ గారికి, సిఎస్ శాంతికుమారి గారిని, అందరినీ మొత్తం అధికారులందరినీ ట్యాగ్ చేసి వీళ్ళకి 300 కోట్లు లంచాల రూపంలో ముట్టాయి అని చెప్పాడు. దానికి ముందు ఉగ్రవాద సంస్థలతో బెట్టింగ్ యాప్లకు లింకులు పెట్టావు. అంటే ఇప్పుడు మన డీజీపీ శాంతికుమార్ వీళ్ళందరికీ ఉగ్రవాదులు చేసేసావు నీ లెక్కలో. ఏది పడితే మాట్లాడుతున్నావు. వాడి మీద ఆల్రెడీ కేసు ఉంది, బోల్డ్ అని కేసులు ఉన్నాయి. ఇక్కడ రావడానికి భయపడి ఏవేవో వీడియోలు చేసుకుంటూ బయట బతికేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి నిత్యానంద ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కదా. అవును. సేమ్ నిత్యానంద లాగే వీడు కూడా ఇప్పుడు ఈజ్ ఆల్సో ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. బట్ రావట్లేదు దేశానికి. నిత్యానంద ఇంకో దగ్గరికి లేదో దేశం పెట్టుకున్నా అని చెప్పాడు. వీడు ఇంకా ఆ దేశం బడి ఈ దేశం బడి తిరుక్కుంటా వీడియోలు పెడుతున్నాడు. అంతే, అంత మించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు వీడియోలు పెట్టినప్పుడు
అయినా ఇంత నీచుడి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు పట్టించుకుంటున్నాం అని అనొచ్చు. ద ఓన్లీ రీజన్ ఎవడైతే వీడిని ఫాలో అవుతున్నారో మన తెలుగు వాళ్ళు, అవును, వాళ్ళు కూడా రేపు అలాగే తయారవుతారు అని చెప్పే ఉద్దేశం, అంత మించి ఇంకేం లేదు. ఓకే. ఆ పిల్లోడి తండ్రి చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఏడ్చింది వీడి వల్ల. నెక్స్ట్ తల్లులని పీతో పోల్చాడు. నెక్స్ట్ సోహెల్, మెహబూబు, ఇమ్రాన్ వీళ్ళందరూ ఉగ్రవాదులు అనే ఒక వీడియోలో ఈ ముస్లిం నా కొడుకులు అన్నాడు. ఎలా అన్నాడు వాడు, ఏ నోటుతో అన్నాడు? ఈ ముస్లిం నా కొడుకులు అందరూ ఉగ్రవాదులు అన్నాడు వాడు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. మరి ఇట్లాంటి వాడు దేశద్రోహి కదా. అంటే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవాడే ఇలా మాట్లాడతాడు, ఇంకా చెప్పాలి అంటే. సో జస్ట్ డిలీట్ దిస్ గై ఫ్రమ్ మైండ్, అంతే. ఇంకంత మించి ఇంకేం చెప్పలేం. అని వీడి గురించి మాట్లాడుకోవడం, ఇంతసేపు మాట్లాడడం కూడా వేస్టే, దరిద్రం. సో పోలీసులు కేసు నమోదు చేసినాక కూడా బెట్టింగ్ యాప్స్ కోసం ఉన్నటువంటి నిజాలను బయట పెడితే నా పైన కేసులు వేస్తారని కూడా నీ బొందరా, నీ బొంద. ఒక క్రిమినల్ హెల్ప్ కూడా తీసుకుంటారు పోలీసు వాళ్ళు, ఇంకా క్రిమినల్స్ని పట్టుకోవడానికి. ఆల్రెడీ నువ్వు క్రిమినల్వే కాబట్టి నీ హెల్ప్ తీసుకున్నారు. ఎందుకంటే నీకు టాస్క్ అది, తవ్వి తీసి ఇచ్చావు హ్యాపీగా ఎవరెవరు చేశారని. పోలీసులు వాళ్ళందరినీ, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ అదేంటి శిక్షించడానికి తీసుకోవాలా. వీళ్ళందరూ ప్రమోట్ చేయకుండా ఉండడానికి ఒక టాస్క్ తీసుకొని లాస్ట్ అందరూ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో దొరికిన తర్వాత వాళ్ళందరినీ సాక్షులుగా పరిగణించారు. మెయిన్ కేసెస్ ఆ కంపెనీస్ మీదే పెట్టారు యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ముందు ఏరాలి కదా. వీళ్ళ పేర్లని గట్టిగా చెబితే ఇప్పుడు డ్రగ్స్ మీద ఎంత గట్టిగా తీసుకెళ్ళగలిగారు, అలాగే వీళ్ళని కూడా గట్టిగా తీసుకెళ్తే ఇంకోసారి ఎవరు బెట్టింగ్ ఆడరు, ప్రాణాలు పోవు అనేది పోలీసుల ఉద్దేశం, అంతే. దాంట్లో ఈడు చేసిందే ఉంది వాడి పొంద. అండ్ ఇప్పటి వరకు చూస్తున్నావు, నేను వీడి పేరైనా తీసానా కనీసం? అంత నీచం వాడు. ఓకే, మీకు పర్సనల్గా నాకు తెలియదు బాబోయ్. అంటే మన పర్సనల్గా అసలుకి నాన్ వెజ్ అనేది పర్సనల్గా కూడా మీకు ఇష్టం లేదు? అరే ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడతారు? బేసికల్ అంటే చేసే వీడియోస్ని సమాజానికి వీడి వల్ల ఉపయోగం ఉంటాయి కదా మనము చేసేది. ఇప్పుడు సరిగ్గా నిలబెడితే దేనికి పనికిరాడు వాడు. వీడి వల్ల ఉపయోగం ఏంటి సమాజానికి? వేరే వేరే దేశాలు చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వీడు తిట్టిన ఇంకొక బైక్ మీద వెళ్ళే బైఎస్ అని యాదవ్ కదా, ఆ పిల్లోడు ఎక్కడికన్నా వెళ్తే ఇదిగో ఇది దేశ సరిహద్దు, ఇది ఇక్కడ దిగాము, హోటల్ రేట్స్ ఇంత, ఈ రేట్లో ఇక్కడ రావచ్చు, ఈ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఇవన్నీ చూడండి అని అక్కడ ప్రదేశాలు చూపిస్తున్నాడు. ఏ పర్ఫెక్ట్ టూరిస్ట్ గైడ్ వాడు ట్రావెలింగ్లో. వీడు ట్రావెల్ చేసేది బూతుని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ ప్రాస్టిట్యూట్ ఎలా ఉన్నారు, ఇదిగో ఈ రెస్టారెంట్ పేరు ఏదో, ఈ హోటల్ పేరు అదేదో, వాళ్ళ చేత కూడా 10 సార్లు పలకలించి వాళ్ళని కూడా ఇమిటేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. దేశ పరువు కూడా తీస్తున్నాడు బేసిక్గా చెప్పాలంటే. వీని ప్రపంచ యాత్రికుడని ఎలా అంటావు చెప్పు? సో మొత్తానికి నాన్ వెజ్ చేసేది చిల్లర పనులు అంటారు. వాడే చిల్లర, ఇంకా వాడు చేసే పనులు ఎలా ఉంటాయి? చిల్లర పనులే కదా ఉండే. సో పాకిస్తాన్కి మనం మద్దతు తెలిపినట్టు అనిపిస్తుందా మీకు? వాడు బొందా, వాడు మద్దతు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, వాడు వేస్ట్ అబ్బా. దేశానికి వీడు ఎందుకు పనికిరాని క్యాండిడేట్. వాడు ఏం చేసినా మనం మాట్లాడుకోవడానికి లేదు, వేస్ట్. అది డిస్కషన్ కూడా వేస్ట్. సో చాలా మంది అంటే నాన్ వెజ్ కామెంట్స్ కింద కూడా, లేకపోతే ఆయన గురించి అపోజిట్గా చేసే వీడియోస్ కింద కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, నీకేమన్నా దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడు, తెలుగువాడి కాబట్టి తెలుగు రాష్ట్రాలకు వచ్చి నువ్వు మాట్లాడు అంటున్నారు. ఏమంటారు దీని మీద? ఆ దరిద్రం రావాలని కోరుకోవడం వేస్ట్. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేయండి చండాలాన్ని, నాన్ వెజ్ అని. ఎందుకు ఈ దేశానికి తీసుకురావడం చండాలాన్ని? అవసరం ఏముంది? ఈ భూమిలో పాతి పెడితే ఈ భూమి అంతా నాశనం అయిపోద్ది. వాడు అక్కడ ఉండడమే బెటర్. ఓకే, రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.